హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు పూరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా చాలా రుచిగా వచ్చే మెత్తటైన మృదువైన పూరీలు ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూద్దాము. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తుందండి. పూరీలు అయితే చాలా టేస్టీగా కూడా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. తర్వాత మనం ఒక 50 గ్రామ్స్ పిండి తీసుకోవాలి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొన్ని షుగర్ వేసుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వ కూడా, సన్నటిది ఉప్మా రవ్వ కూడా వేసుకొని కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి మృదంగా. చాలా టేస్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా పొంగుతుంది, ఇంకా చాలా టేస్ట్గా కూడా వస్తుంది. ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న పదార్థాలన్నీ ఇలా కొంచెం కొంచెం నీళ్ళతో కలుపుతూ ఉండాలి. ఒకేసారి నీళ్ళు పోస్తే ఏంటంటే కొంచెం పలసగా అయిపోతుంది. కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలుపుతూ ఉండాలి. అలా అయితే చాలా బాగా కలుపువచ్చండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది పూరీలు అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం నూనె పోసుకొని ఇవి కూడా కొంచెం కొద్దిసేపు కలుపుకోవాలి. నూనె పోసి కలుపుకున్న తర్వాత మనము ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టేయాలి. ఇలా పెట్టేస్తే ఏంటంటే చాలా బాగా వస్తుందండి, మెత్తగా అయిపోతుంది. నూనె కూడా కొంచెం పీల్చుకుంటుంది కదా, చాలా బాగా వస్తుంది పూరీలు కూడా. మీరు ఒకసారి ఇలానే ట్రై చేయండి. తర్వాత నేను పూరీ కర్రీ కూడా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. మనము శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి. ఇవి వేస్తేనే చాలా బాగా వస్తుంది కర్రీ అయితే, ఇంకా చాలా టేస్టీగా కూడా వస్తుంది. నేను చేసిన విధంగా మీరు చేయండి, చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కారం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నా కానీ పర్లేదండి, చాలా బాగా వస్తుంది. పిల్లలు తింటే కనుక ఒక 2-3 వేసుకుంటే చాలండి, చాలా బాగా వస్తుంది. ఎవరైనా తినొచ్చు. తర్వాత మనం చిన్న ముక్కలుగా, నేనైతే 2 ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. అలా అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. లేకుంటే కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటుందండి. నేను చేసిన విధంగా కొంచెం అల్లం పేస్టు, కొంచెం పసుపు, కొంచెం కారం లేదండి, కొంచెం పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కుకింగ్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఎంటర్టైన్మెంట్స్ ఉన్న ఆల్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అన్నీ అవసరం ఉన్న వీడియోసే ఉన్నాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. నేనైతే ఒక టమాటా తీసుకున్నాను, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చూస్తున్నారు కదండి, నేను అల్లం పేస్ట్ వేసి కొంచెం ఒకటే టమాటా తీసుకున్నాను. మరి ఎక్కువగా అయితే మంచిగా అనిపించదండి, కొంచెం వేరేలా టేస్ట్ వస్తుంది. ఇలా అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా టమాటాలు కూడా మగ్గనివ్వాలి. కావాలంటే మనం ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. టమాటాతో పాటు ఉడికించి ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు. నేను లేదని టమాటాలు వేసి చేశానండి, ఇంకా చాలా బాగా వస్తుంది. ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. టమాటాలు మెత్తగా ఉడికితేనే చాలా బాగా వస్తుందండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికితే తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఆ నీళ్ళు ఉడికేంతలోపు మనం శనగపిండిని నీళ్ళలో ఎలా కలుపుకోవాలో చూద్దాము. నేను తీసుకున్న క్వాంటిటీని బదులుగానే నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ 2 టేబుల్ స్పూను కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి, లేకుంటే ఉండలు వచ్చేసి చాలా వేరేగా వస్తుంది, కొంచెం చిక్కదనం అనేది రాదు. ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఉడికిపోయాయి కదండి వాటర్, మనం కర్రీ చేసుకున్నది
తర్వాత ఆ నీళ్లు తెచ్చి దీంట్లో పోసేసి కలుపుతూ ఉండాలి. చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా చిక్కగా దగ్గరగా పడితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.